రాజమహల్లోని నల్ల అద్దం దుష్టశక్తి మేల్కొంది. మహాదర్శి వస్తున్నాడు. ప్రాణాలకే పరీక్ష. అలేఖ్య కాపాడగలదా? చూడండి సీజన్ 2. అలేఖ్య రాజమహల్లోని నల్ల అద్దం సీజన్ 2 ఎపిసోడ్ 1. రాజమహల్ పిలుపు. సీజన్ 1లో జరిగిన సంఘటనల తర్వాత 3 నెలలు గడిచాయి. అలేఖ్యకు ఒక రాత్రి విచిత్రమైన కల వచ్చింది. ఒక పాడుబడిన రాజమహల్లో ఉన్న నల్ల అద్దం ఆమె పేరును పిలుస్తోంది. అలేఖ్య, నువ్వు తిరిగి రావాలి. ఉదయం లేవగానే ఆమె ఇంటి ముందు ఒక పాత పెట్టె కనిపించింది. దాన్ని తెరిచి చూడగా అందులో ఒక పురాతన తాళం, ఒక రాజమహల్ ఫోటో, ఒక లేఖ ఉన్నాయి. లేఖలో ఇలా రాసి ఉంది: గ్రేటర్ దేన్ మాయాదర్శి అంతమయ్యాడు, కాని అతని గురువు మహాదర్శి మేల్కొన్నాడు. అతను రాజమహల్లోని నల్ల అద్దంలో బంధించబడి ఉన్నాడు. అతను బయటకు వస్తే ప్రపంచమంతా చీకటిగా మారుతుంది. అప్పుడే అద్దాల సంరక్షకుడు అక్కడికి వచ్చాడు. అలేఖ్య, ఇది నీ చివరి ప్రయాణం కావచ్చు, కాని నువ్వే అతన్ని ఆపగలవు. అలేఖ్య ధైర్యంగా రాజమహల్కు బయలుదేరింది. సాయంత్రం ఆమె ఆ పాడుబడిన రాజమహల్ చేరుకుంది. ప్రధాన ద్వారం తనంతట తానే నెమ్మదిగా తెరుచుకుంది. లోపల అడుగు పెట్టగానే గోడలపై ఉన్న వందలాది చిత్రాల కళ్లన్నీ ఒక్కసారిగా ఆమె వైపు తిరిగాయి. అంతలో రాజమహల్ అంతా మార్మోగే ఒక భయంకరమైన స్వరం వినిపించింది. స్వాగతం అలేఖ్య, నీకోసం నేను 100 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. అలేఖ్య చేతిలోని టార్చ్ ఒక్కసారిగా ఆరిపోయింది. చీకటిలో 2 ఎర్రటి కళ్ల జంట ఆమె వైపు నెమ్మదిగా కదులుతున్నాయి. కొనసాగుతుంది. భూతం అలేఖ్య రాజమహల్లోని నల్ల అద్దం సీజన్ 2 ఎపిసోడ్ 2. రక్తంతో రాసిన హెచ్చరిక. రాజమహల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. అలేఖ్య టార్చ్ మళ్లీ వెలిగించే ప్రయత్నం చేసింది. ఒక్కసారిగా టార్చ్ వెలిగింది. గోడపై రక్తంతో ఇలా రాసి ఉంది: గ్రేటర్ దేన్, వెనక్కి వెళ్ళు, లేదంటే నువ్వు ఈ మహల్లో శాశ్వతంగా బందీ అవుతావు. అలేఖ్య ధైర్యంగా ముందుకు నడిచింది. అప్పుడే ఒక పాత గది నుంచి చిన్నారి ఏడుపు వినిపించింది. తలుపు తెరిచి చూడగా సుమారు 10 ఏళ్ల పాప ఒక మూలలో కూర్చుని ఏడుస్తోంది. అక్కా, నన్ను ఇక్కడినుంచి తీసుకెళ్ళి, అతను వస్తున్నాడు అని భయంతో చెప్పింది. అలేఖ్య ఆమె చేతిని పట్టుకోబోతుండగా ఆ పాప ఒక్కసారిగా పొగగా మారిపోయింది. ఆ పొగ నేరుగా గది చివర ఉన్న భారీ నల్ల అద్దంలోకి వెళ్ళిపోయింది. అప్పుడే ఆ అద్దంలో ఒక రాజు ప్రతిబింబం కనిపించింది. అతని తలపై కిరీటం, చేతిలో నల్లని ఖడ్గం. అతను గంభీరంగా అన్నాడు: నేను ఈ రాజమహల్ చివరి రాజును. మహాదర్శి నా ఆత్మను ఈ అద్దంలో బంధించాడు. మహాదర్శిని ఆపాలంటే రాజమహల్లో దాగి ఉన్న 3 పవిత్ర ముద్రలను కనుగొనాలి. ఆ మాట పూర్తవగానే రాజమహల్ మొత్తం బలంగా కంపించింది. దూరంలో ఒక భారీ తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. ఆ చీకటిలో నుంచి గొలుసుల శబ్దం వినిపిస్తోంది. అలేఖ్య టార్చ్ వెలుగును ఆ దిశగా తిప్పింది. అక్కడ 10 అడుగుల ఎత్తున్న నల్లని కవచధారి యోధుడు గొలుసులు తెంచుకుని ఆమె వైపు నడవడం ప్రారంభించాడు. మహాదర్శి ఆజ్ఞ: ఎవరూ బ్రతికి బయటకు వెళ్లకూడదు. కొనసాగుతుంది. భూతం అలేఖ్య రాజమహల్లోని నల్ల అద్దం సీజన్ 2 ఎపిసోడ్ 3. రహస్య సొరంగం. నల్లని కవచధారి యోధుడు తన భారీ ఖడ్గాన్ని పైకెత్తి అలేఖ్య వైపు దూసుకొచ్చాడు. అలేఖ్య భయంతో పరుగెత్తింది. రాజమహల్లోని పొడవైన దారుల్లో పరుగెడుతుండగా నేల ఒక్కసారిగా పగిలిపోయింది. ఆమె కింద ఉన్న ఒక రహస్య సొరంగంలో పడిపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి సొరంగం గోడలన్నీ పురాతన చిత్రాలతో నిండిపోయి ఉన్నాయి. ఆ చిత్రాల్లో ఒకే కథ కనిపించింది: ఒక రాజు, ఒక నల్ల అద్దం, దానినుంచి బయటకు వస్తున్న భయంకరమైన దుష్టశక్తి. అప్పుడే వెనుకనుంచి ఒక వృద్ధ మహిళ స్వరం వినిపించింది: అలేఖ్య,
నువ్వు రావాల్సిన సమయం వచ్చింది. ఆమె పేరు వేదవల్లి. ఆమె రాజమహల్కు చివరి సంరక్షకురాలు. మహాదర్శిని ఆపాలంటే 3 పవిత్ర ముద్రలు కావాలి. కాని మొదటి ముద్రను కాపాడేది ఒక శాపగ్రస్త నాగం. వేదవల్లి అలేఖ్యకు ఒక వెండి దీపాన్ని ఇచ్చింది. ఈ దీపం వెలిగినంత వరకు చీకటి నిన్ను తాకలేదు. కాని అది ఆరిపోతే మహాదర్శి నిన్ను కనుగొంటాడు. అలేఖ్య దీపం పట్టుకుని సొరంగం చివరికి చేరుకుంది. అక్కడ ఒక పెద్ద రాతి ద్వారం కనిపించింది. ద్వారం మీద ఇలా చెక్కి ఉంది: గ్రేటర్ దేన్, ధైర్యం ఉన్నవారికే మొదటి ముద్ర లభిస్తుంది. ఆమె తలుపు తెరిచిన వెంటనే భారీ బుసల శబ్దం వినిపించింది. చీకటిలో 2 భారీ పచ్చని కళ్ల జంట మెరిశాయి. ఒక విపరీతమైన నల్లనాగం నెమ్మదిగా తన పడగ విప్పి అలేఖ్య వైపు చూస్తోంది. కొనసాగుతుంది. పాము భూతం అలేఖ్య, రాజమహల్లోని నల్ల అద్దం. సీజన్ 2, ఎపిసోడ్ 4. మొదటి పవిత్ర ముద్ర. భారీ నల్ల నాగం తన పడగ విప్పి అలేఖ్యపై బుసలు కొట్టింది. దాని కళ్లలో పచ్చని మంటలు మెరుస్తున్నాయి. వేదవల్లి చెప్పిన మాటలు అలేఖ్యకు గుర్తొచ్చాయి. గ్రేటర్ దేన్, దానితో యుద్ధం చేయకు. దాని నమ్మకాన్ని గెలుచుకో. అలేఖ్య తన చేతిలోని వెండి దీపాన్ని నేలపై ఉంచి నెమ్మదిగా నాగం దగ్గరకు వెళ్ళింది. అప్పుడే నాగం మాట్లాడింది. 100 ఏళ్ల తర్వాత ఒక ధైర్యవంతురాలు నా ముందుకు వచ్చింది. కాని మొదటి ముద్ర పొందాలంటే ఒక పరీక్షలో గెలవాలి. నాగం తన తోకతో నేలను బలంగా కొట్టింది. వెంటనే గది మొత్తం మారిపోయింది. అలేఖ్య తన చిన్ననాటి ఇంటి ముందు నిలబడి ఉంది. ఆమె చనిపోయిన అమ్మమ్మ సజీవంగా కనిపించింది. అలేఖ్య, నా దగ్గరే ఉండు, ఈ ప్రయాణాన్ని ఆపు అని అమ్మమ్మ ప్రేమగా పిలిచింది. ఒక్క క్షణం అలేఖ్య మనసు కదిలింది. కాని వెంటనే ఆమె గ్రహించింది, ఇది నిజం కాదు, ఇది నా మనసును మోసం చేసే మాయ అని గట్టిగా చెప్పగానే ఆ దృశ్యం మాయమైంది. నాగం ఆనందంగా తల వంచింది. నువ్వు మొదటి పరీక్షలో విజయం సాధించావు. అది తన నోటిలో నుంచి ఒక ప్రకాశవంతమైన నీలిముద్రను బయటకు తీసి అలేఖ్య చేతిలో పెట్టింది. అయితే అదే క్షణంలో రాజమహల్ మొత్తం ఒక్కసారిగా చీకటిలో మునిగిపోయింది. ఒక భయంకరమైన నవ్వు మార్మోగింది. ఒక ముద్ర దొరికింది. కాని ఇంకా 2 మిగిలే ఉన్నాయి. అలేఖ్య చేతిలోని నీలిముద్ర నల్లగా మారడం ప్రారంభించింది. ఆమె వెనక్కి తిరిగి చూడగానే మహాదర్శి మొదటిసారి తన అసలు రూపంలో ఆమె ముందుకు వచ్చాడు. ఎర్రటి కళ్లతో, నల్లని వస్త్రాలతో, చేతిలో ఒక భారీ నల్ల అద్దాన్ని పట్టుకుని చిరునవ్వు నవ్వుతున్నాడు. ఇప్పటినుంచి ప్రతి అడుగు నీ చివరి అడుగు కావచ్చు. కొనసాగుతుంది. భూతం అలేఖ్య, రాజమహల్లోని నల్ల అద్దం. సీజన్ 2, ఎపిసోడ్ 5. 2 ముద్ర రహస్యం. మహాదర్శి చేతిలోని నల్ల అద్దం ఒక్కసారిగా మెరిపించింది. అలేఖ్య చేతిలో ఉన్న నీలిముద్ర నెమ్మదిగా నల్లగా మారసాగింది. 3 పవిత్ర ముద్రలు లేకుండా నన్ను ఎవరూ ఓడించలేరు అంటూ మహాదర్శి భయంకరంగా నవ్వాడు. అప్పుడే వేదవల్లి తన వెండి దండాన్ని నేలపై బలంగా కొట్టింది. ఒక ప్రకాశవంతమైన వెలుగు అలేఖ్యను చుట్టుముట్టింది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. 2 ముద్ర రాజమహల్ కింద ఉన్న కాలగుహలో దాగి ఉంది అని అరిచింది. అలేఖ్య రహస్య మార్గం గుండా కాలగుహలోకి చేరుకుంది. అక్కడ సమయం నిలిచిపోయినట్లు అనిపించింది. గోడలపై ఉన్న గడియారాలన్నీ ఒకే సమయాన్ని చూపిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటలు. గుహ మధ్యలో ఒక పెద్ద రాతి విగ్రహం నిలబడి ఉంది. దాని చేతిలో వెండి రంగులో మెరిసే 2వ పవిత్ర ముద్ర కనిపించింది. అలేఖ్య దాన్ని తీసుకోబోతుండగా విగ్రహం కళ్లలో ఎర్రటి వెలుగు మెరిసింది. ఈ ముద్రను పొందాలంటే నీ నిజమైన భయాన్ని ఎదుర్కో అని గర్జించింది. వెంటనే గుహ మొత్తం చీకటిగా మారింది. ఆ చీకటిలో అలేఖ్య తన స్వరమే వినిపించింది. నువ్వు ఓడిపోతావు. అందరూ నిన్ను వదిలి వెళ్తారు. ఆమె కళ్ళు మూసుకుని ధైర్యంగా అంది. భయం నన్ను ఆపలేదు.
ఇక ఎప్పటికీ ఆపదు. ఆ మాటలతో చీకటి మాయమైంది. విగ్రహం చిరునవ్వుతో తల వంచి రెండో పవిత్ర ముద్రను అలేఖ్యకు అందించింది. కాని అదే క్షణంలో రాజమహల్ అంతా బలంగా కంపించింది. దూరంలో ఒక భారీ నల్ల అద్దం తనంతట తానే పగిలిపోయింది. ఆ పగుళ్ల మధ్య నుంచి ఒక భయంకరమైన స్వరం వినిపించింది. 2 ముద్రలు నీ దగ్గర ఉన్నాయి. కాని మూడో ముద్రను కాపాడేది నేనే. అద్దంలో నుంచి ఒక భారీ రాక్షస కాకి ఎర్రటి కళ్లతో బయటకు ఎగిరి అలేఖ్యవైపు దూసుకొచ్చింది. కొనసాగుతుంది. భూతం అలేఖ్య, రాజమహల్లోని నల్ల అద్దం. సీజన్ 2, ఎపిసోడ్ 6. చివరి పవిత్ర ముద్ర. భారీ రాక్షస కాకి అలేఖ్యపైకి దూసుకొచ్చింది. దాని రెక్కల గాలికి రాజమహల్ గోడలు కంపించాయి. అలేఖ్య చేతిలోని 2 పవిత్ర ముద్రలు ఒక్కసారిగా ప్రకాశించాయి. ఆ వెలుగును తట్టుకోలేక కాకి వెనక్కి వెళ్ళింది. అప్పుడే వేదవల్లి స్వరం వినిపించింది. గ్రేటర్ దేన్. మూడో పవిత్ర ముద్ర రాజమహల్ గోపురం పైభాగంలో ఉంది. కాని అక్కడికి చేరుకునే ముందు మరణ మెట్లు దాటాలి. అలేఖ్య ధైర్యంగా గోపురం వైపు నడిచింది. ప్రతి మెట్టు ఎక్కుతున్న కొద్దీ విచిత్రమైన స్వరాలు వినిపించాయి. వెనక్కి వెళ్ళిపో, ఇది నీ అంతం. కాని అలేఖ్య ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. చివరికి గోపురం పైకి చేరుకుంది. అక్కడ బంగారు కాంతితో మెరిసే మూడో పవిత్ర ముద్ర ఒక రాతి పీఠంపై కనిపించింది. ఆమె దానిని తాకగానే ఆకాశంలో పిడుగులు మెరిపించాయి. 3 పవిత్ర ముద్రలు ఒక్కటై ఒక దివ్య త్రిశూలంగా మారాయి. అప్పుడే మహాదర్శి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అది నా అంతానికి కారణమయ్యే ఆయుధం అని గర్జించాడు. అతను నల్ల అద్దం శక్తితో వందలాది దుష్ట నీడలను సృష్టించి అలేఖ్యపైకి పంపాడు. అలేఖ్య దివ్య త్రిశూలాన్ని గట్టిగా పట్టుకుని యుద్ధానికి సిద్ధమైంది. అప్పుడే రాజమహల్ మొత్తం చీకటిలో మునిగిపోయింది. మహాదర్శి నవ్వుతూ అన్నాడు, ఇప్పుడు మొదలవుతుంది. చివరి యుద్ధం కొనసాగుతుంది. భూతం అలేఖ్య, రాజమహల్లోని నల్ల అద్దం. సీజన్ 2, ఎపిసోడ్ 7. చివరి యుద్ధం. రాజమహల్ మొత్తం చీకటిలో మునిగిపోయింది. మహాదర్శి సృష్టించిన వందలాది దుష్ట నీడలు అలేఖ్యను చుట్టుముట్టాయి. అలేఖ్య చేతిలోని దివ్య త్రిశూలం బంగారు కాంతితో మెరిసింది. ఆమె ధైర్యంగా ముందుకు వెళ్లి త్రిశూలాన్ని నేలలో గట్టిగా గుచ్చింది. ధమ్! ప్రకాశవంతమైన శక్తి అల రాజమహల్ అంతా వ్యాపించింది. దుష్ట నీడలు ఒక్కొక్కటిగా బూడిదగా మారిపోయాయి. కోపంతో మహాదర్శి తన నల్ల అద్దాన్ని పైకి ఎత్తాడు. అద్దం నుంచి నల్లని అగ్ని జ్వాలలు అలేఖ్యపైకి దూసుకొచ్చాయి. అప్పుడే వేదవల్లి తన చివరి శక్తిని ఉపయోగించి ఒక రక్షణ కవచాన్ని సృష్టించింది. అలేఖ్య, ఇదే చివరి అవకాశం. నల్ల అద్దాన్ని ధ్వంసం చేయి అని అరిచింది. అలేఖ్య వేగంగా మహాదర్శివైపు పరుగెత్తి దివ్య త్రిశూలాన్ని నల్ల అద్దంపై బలంగా విసిరింది. భళ్! నల్ల అద్దం పగుళ్లతో నిండిపోయింది. మహాదర్శి భయంతో వెనక్కి తగ్గాడు. లేదు, ఇది అసాధ్యం అని గర్జించాడు. అద్దం పూర్తిగా పగిలిపోవడంతో దానిలో బంధించబడిన వేలాది ఆత్మలు వెలుగులా బయటకు వచ్చాయి. ఆ ఆత్మల శక్తి మహాదర్శిని చుట్టుముట్టింది. అతని శక్తి నెమ్మదిగా కరిగిపోవడం ప్రారంభమైంది. కాని చివరి క్షణంలో మహాదర్శి చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, నన్ను ఓడించావు, కాని చీకటిని కాదు. అసలు అధిపతి ఇంకా మేల్కొనలేదు అని చెప్పగానే అతను వెలుగులో అదృశ్యమయ్యాడు. రాజమహల్ మొత్తం కూలిపోవడం ప్రారంభమైంది. అలేఖ్య, వేదవల్లి ఇద్దరూ బయటకు పరుగెత్తారు. దూరంగా రాజమహల్ శిథిలాలుగా మారిపోయింది. అయితే శిథిలాల మధ్య ఒక చిన్న నల్ల అద్దం ఇంకా పగలకుండా మెరుస్తూనే ఉంది. దానిలో నుంచి ఒక తెలియని కళ్ల జంట నెమ్మదిగా తెరుచుకున్నాయి. కొనసాగుతుంది. భూతం అలేఖ్య, రాజమహల్లోని నల్ల అద్దం. సీజన్ 2, ఎపిసోడ్ 8. చీకటి అధిపతి.
రాజమహల్ శిథిలాల మధ్య పగలని చిన్న నల్ల అద్దం ఒక్కసారిగా గాల్లోకి లేచింది. దానినుంచి నల్లని పొగ వ్యాపించింది. ఆ పొగ నెమ్మదిగా ఒక మహాకాయ రూపాన్ని సృష్టించింది. అతని కళ్లలో నీలిరంగు మంటలు, తలపై నల్లని కిరీటం. అతను గంభీరంగా అన్నాడు, నేనే చీకటి అధిపతి, అంధకారేశ్వరుడు, మహాదర్శి, మాయాదర్శి ఇద్దరూ నా సేవకులు మాత్రమే. అలేఖ్య ఆశ్చర్యంతో వెనక్కి అడుగు వేసింది. వేదవల్లి వణుకుతూ చెప్పింది, ఇతను 1000 సంవత్సరాల క్రితం బంధించబడిన దుష్టశక్తి. ఇతను పూర్తిగా మేల్కొంటే ప్రపంచం శాశ్వత చీకటిలో మునిగిపోతుంది. అంధకారేశ్వరుడు తన చేతిని పైకెత్తగానే ఆకాశం నల్లని మేఘాలతో కప్పబడింది. మెరుపులు, ఉరుములతో భూమి కంపించింది. అలేఖ్య చేతిలోని దివ్య త్రిశూలం కూడా తన కాంతిని కోల్పోవడం ప్రారంభించింది. అప్పుడే అమ్మమ్మ ఆత్మ చివరిసారిగా ప్రత్యక్షమైంది. గ్రేటర్ దేన్, అలేఖ్య, నీలో దాగి ఉన్న వెలుగు శక్తిని మేల్కొలుపు. అదే ఈ చీకటిని జయించే ఏకైక మార్గం. ఆ మాటలతో అమ్మమ్మ ఆత్మ వెలుగులా అలేఖ్యలో కలిసిపోయింది. వెంటనే అలేఖ్య శరీరం బంగారు కాంతితో ప్రకాశించింది. అంధకారేశ్వరుడు మొదటిసారి భయపడుతూ వెనక్కి చూశాడు. అది ఎలా సాధ్యం? అలేఖ్య ముందుకు అడుగు వేసి అంది, ఈసారి శాపం కాదు, ఆశ గెలుస్తుంది. ఆమె చేతిలో దివ్య త్రిశూలం మరింత ప్రకాశిస్తూ అంధకారేశ్వరుడి వైపు గురిపెట్టబడింది. కొనసాగుతుంది. భూతం అలేఖ్య, రాజమహల్లోని నల్ల అద్దం. సీజన్ 2, ఎపిసోడ్ 9. వెలుగు, చీకటి సంగ్రామం. అలేఖ్య చేతిలోని దివ్య త్రిశూలం సూర్యుడిలా ప్రకాశించింది. ఆ వెలుగును తట్టుకోలేక అంధకారేశ్వరుడు వెనక్కి తగ్గాడు. నీ వెలుగు నన్ను ఓడించలేదు, కాని దాన్ని నేను మింగగలను అని గర్జించాడు. అతను 2 చేతులు ఆకాశం వైపు ఎత్తగానే నల్లని మేఘాలు ఒక భారీ సుడిగాలిగా మారి అలేఖ్యను చుట్టుముట్టాయి. వేదవల్లి నేలపై పడిపోయి అరిచింది, గ్రేటర్ దేన్, అలేఖ్య, త్రిశూలాన్ని అతని గుండెపై కాదు, అతని నీడపై ప్రయోగించు. అతని అసలు శక్తి అక్కడే ఉంది. అలేఖ్య కళ్ళు మూసుకుని ధైర్యంగా ముందుకు నడిచింది. అంధకారేశ్వరుడి వెనుక నేలపై ఉన్న అతని భారీ నీడ ఒక్కసారిగా కదులుతున్నట్లు ఆమె గమనించింది. ఆమె తన శక్తినంతా కూడగట్టి త్రిశూలాన్ని ఆ నీడపై విసిరింది. ధామ్! భూమి బలంగా కంపించింది. అంధకారేశ్వరుడు భయంకరంగా అరుస్తూ మోకాళ్లపై కూలిపోయాడు. అతని శరీరం నుంచి నల్లని పొగ బయటకు రావడం ప్రారంభమైంది. అయితే అదే సమయంలో ఆకాశంలో ఒక పురాతన రాతి ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది. ఆ ద్వారం నుంచి తెల్లని వస్త్రాలు ధరించిన ఒక రహస్య వ్యక్తి బయటకు వచ్చాడు. అతని చేతిలో ఒక ప్రకాశవంతమైన ఖడ్గం ఉంది. అతను అలేఖ్యను చూసి అన్నాడు, అతన్ని పూర్తిగా నాశనం చేయకు. అలా చేస్తే ప్రపంచాల మధ్య ఉన్న సమతుల్యత దెబ్బతింటుంది. అలేఖ్య ఆశ్చర్యంగా అడిగింది, అయితే ఇతన్ని ఎలా ఆపాలి? ఆ రహస్య వ్యక్తి చిరునవ్వుతో చెప్పాడు, అతన్ని మళ్లీ శాశ్వత బంధంలోకి పంపాలి. కాని దానికోసం ఒక త్యాగం అవసరం. అలేఖ్య గుండె వేగంగా కొట్టుకుంది. ఆ త్యాగం ఎవరిది? కొనసాగుతుంది. భూతం అలేఖ్య, రాజమహల్లోని నల్ల అద్దం. సీజన్ 2, ఎపిసోడ్ 10. శాశ్వత త్యాగం. సీజన్ 2 ఫైనల్. అలేఖ్య ఆ రహస్య యోధుడివైపు చూసి అడిగింది, ఆ త్యాగం ఎవరిది? ఆ యోధుడు నిశ్శబ్దంగా సమాధానం చెప్పాడు, గ్రేటర్ దేన్, అంధకారేశ్వరుడిని శాశ్వతంగా బంధించాలంటే వెలుగు శక్తిని కలిగిన ఒక ఆత్మ స్వచ్ఛందంగా అతనితో పాటు బంధంలోకి వెళ్ళాలి. వేదవల్లి కళ్లలో నీళ్లు తిరిగాయి. అలేఖ్య, ఈ బాధ్యత నాదే అంటూ ఆమె ముందుకు వచ్చింది. కాని అలేఖ్య ఆమెను ఆపింది. ఇది నా ప్రయాణం, నా నిర్ణయం కూడా నేనే తీసుకుంటాను. అలేఖ్య దివ్య త్రిశూలాన్ని ఆకాశం వైపు ఎత్తింది. 3 పవిత్ర ముద్రలు మళ్లీ ప్రకాశించి ఒక మహా వెలుగు వలయాన్ని సృష్టించాయి.
అంధకారేశ్వరుడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. లేదు, నన్ను మళ్ళీ బంధించలేరు అని గర్జించాడు. అలేఖ్య ధైర్యంగా ముందుకు వెళ్ళి అంది, చీకటి ఎంత పెద్దదైనా ఒక చిన్న వెలుగు దాన్ని చీల్చగలదు అని చెప్పి త్రిశూలాన్ని నేలలో గట్టిగా గుచ్చింది. ధడాం! ఆకాశం నుంచి బంగారు కాంతి రాజమహల్ శిథిలాలపై పడింది. ఒక మహాద్వారం తెరుచుకుంది. అంధకారేశ్వరుడు ఆ వెలుగులో చిక్కుకుని నెమ్మదిగా ఆ ద్వారం లోపలికి లాగబడ్డాడు. చివరి క్షణంలో అతను అలేఖ్య చేతిని పట్టుకున్నాడు. అలేఖ్య కూడా అతనితో పాటు లోపలికి వెళ్లబోతుండగా వేదవల్లి, రహస్య యోధుడు కలిసి ఆమెను బలంగా వెనక్కి లాగారు. అలేఖ్య బయటపడింది. అంధకారేశ్వరుడు మాత్రం శాశ్వత బంధంలో చిక్కుకున్నాడు. ద్వారం నెమ్మదిగా మూసుకుపోయింది. ఆకాశం మళ్లీ స్వచ్ఛంగా మారింది. సూర్యకాంతి రాజమహల్ శిథిలాలపై పడింది. రహస్య యోధుడు చిరునవ్వుతో అన్నాడు, నీ పని పూర్తయింది, అలేఖ్య. కాని ఈ ప్రపంచంలో ఇంకా ఎన్నో చీకటి రహస్యాలు ఉన్నాయి అని చెప్పి అతను వెలుగులో అదృశ్యమయ్యాడు. అలేఖ్య చివరిసారి రాజమహల్ వైపు చూసింది. అక్కడ ఒక చిన్న అద్దం ముక్క మాత్రమే మిగిలి ఉంది. ఆ ముక్కలో ఈసారి ఆమె నిజమైన ప్రతిబింబమే కనిపించింది. ఆమె చిరునవ్వు నవ్వింది. శుభం భూతం సీజన్ 2 ముగింపు. ఈ కథ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. బొటని వేలు పైకి చూపే గుర్తు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. డైలాగ్ బుడగా. ఇలాంటి మరిన్ని తెలుగు కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ గంట ఐకాన్ను తప్పకుండా నొక్కండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. ఎరుపు రంగు హృదయం.